పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమైంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలువు తీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో మరో లడ్డూ ప్రసాదంపై అనుమానాలు మొదలయ్యాయి. సింహాచలం దేవాలయంలో లడ్డూ నాణ్యతపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానాలు వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదం, పులిహోర, సరుకుల రికార్డులను పరిశీలించిన గంటా కీలక వ్యాఖ్యలు చేశారు. సింహాచలం లడ్డూ ప్రసాదం చూస్తే కళ్లు తిరిగిపోయే వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. లడ్డూ ఎండిపోయి ప్రసాదమన్న భావన కలగడం లేదన్నారు గంటా. లడ్డూ ప్రసాదం, దీపాల కోసం వాడే నెయ్యి వివరాలు తెలుసుకున్నారు గంటా. 650 రూపాయలు పైబడి ఉన్న ఆవు నెయ్యి 385 రూపాయలకు యూపీ కంపెనీ ఎలా సరఫరా చేసింది అని నిలదీశారు. 2021 నుండి 22లో 591 రూపాయల ధర పలికిన కిలో నెయ్యి 22-23లో 393 రూపాయలు పలకడం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రీమియర్ ఆగ్రోటెక్ ఫుడ్ లిమిటెడ్ 393 రూపాయలకే కిలో నెయ్యి సరఫరా చేసింది అని, సింహాచలంలో ప్రసాద నాణ్యతలపై విచారణ చేస్తామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు గంటా.